ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తే, తన కర్ర చేతబట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని చెక్కములో ఉంచుకున్నాడు. చాలండి పిల్లరా, ఏం వదలలేదు? చేతి కర్రను వదలలేదు. పిల్లరా, చేతి కర్ర దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. చేతి కర్ర దేనికి సాదృశ్యం? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. పిల్లరా, ఈరోజు దావీదు విజయానికి గల రెండవ కారణం ఏంటంటే చేతి కర్రను విడిచిపెట్టలేదండి. కవచాలు విడిచిపెట్టేస్తాడు, శరీర సంబంధం యుద్ధోపకరణాలు విడిచిపెట్టేశాడు. పిల్లరా, వెంటనే ఏం తీసుకున్నాడేనంటే చేతి కర్రను తీసుకున్నాడు. వాస్తవానికి గొలియాతు అనేటువంటి మహాబలశాలి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి చేతి కర్ర అసలు అవసరమే కాదు, అవసరం లేదు. అక్కడ దాని పని లేదు. కర్రతో గొలియాతును ఏం చేయడానికి ఆస్కారం లేదు. మానవ రీతిగా ఆలోచన చేస్తే అసలు కర్ర యొక్క అవసరమే లేదు అక్కడ. కానీ కర్ర ఎందుకు తీసుకెళ్ళాడనంటే పిల్లల కర్ర దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు పిల్లరా, బైబిల్ గ్రంథంలో మోషే ఈ లోకంలో పాపులర్ అయిపోవడానికి గల కారణం, మోషే ఫేమస్ అయిపోవడానికి గల కారణం కర్రే. ఏంటి చెప్పండి? మనందరికీ బాగా అర్థం అవ్వాలంటే మోషే తక్కువ కాలంలోనే ఫేమస్ అయిపోయాడండి. పోయిలారా, అసలు మోషే యొక్క చరిత్ర మనం చూస్తే అత్యంత బాధాకరమైంది, హీనమైంది, హేయమైంది. మోషే లాంటి పుట్టుక, మోషే లాంటి బతుకు మన ఎవరం పుట్టలేదు, మన ఎవరం బతకలేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ భయంగా బతికిన పరిస్థితులు ఏమన్నా మోషేలాగా మనకున్నాయా? మనందరం కూడా పోయిలారా చక్కగా ఇంట్లో పుట్టాం, లేదంటే హాస్పిటల్లో పుట్టాం. కానీ మోషే పరిస్థితి వేరు. అలాగే మనం పెరిగిన సందర్భాలు వేరు, మోషే పెరిగిన సందర్భాలు వేరు. చాలా భయంకరమైన పరిస్థితిలో పిల్లారా. ఆ తల్లి ఎన్నిసార్లు ఏడవకుండా నోరు మూసేసిందో. చిన్నపిల్లలు ఏడవకుండా చేయడం అంటే చిన్న విషయం కాదు అది. కానీ ఏడవకుండా, ఏడుపు బయటికి వినపడకుండా చేసిందంటే ఏ వస్త్రాలు పెట్టి నోట్లో నొక్కేసి ఉంటుంది. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మోషే పెరుగుతూ వచ్చాడు. 40 దినాలు పిల్లరా, 40 సంవత్సరాలు రాజుగారి ఇంట్లో కొంచెం ఘనంగా బ్రతికిన తర్వాత చేయరాని తప్పు చేసి ఒక వ్యక్తిని చంపేసి అతడు పిల్లరా పిరికివాడైపోయి పరాయి దేశానికి వెళ్ళి మామగారు గొర్రెలు మేపుతూ 40 సంవత్సరాలు గడుపుతూ వచ్చాడు. ఇలాంటి సాక్ష్యం ఉన్నటువంటి మోషే, నరహంతకుడు అనేటువంటి సాక్ష్యం ఉన్నటువంటి మోషే పిల్లరా ఇప్పుడు దేవుడి చేతులు బహుబలంగా వాడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, అతన్ని పిల్లలు దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆ మోషే గారిని దేవుడు పిల్లల శక్తివంతమైనటువంటి ఒక నాయకునిగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అతని చేతిలో ఉన్న కర్ర, అతని చేతిలో ఉన్న కర్ర. నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనం చూస్తే, నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనం, మోషే మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, భార్య బిడ్డలను తీసుకొని వెళుతూ దేవుడిచ్చినటువంటి కర్రను మోషే తన చేత పట్టుకొని వెళ్ళిపోయాడు. ప్లీజ్ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క విజయానికి కారణం చేతి కర్ర అని ఇందాక చెప్పాను. గొలియాతుని చంపడానికి కర్ర తీసుకొని వెళ్ళాడు. కర్రాన్ని మనం తేలిగ్గా అంచనా వేయడానికి వీల్లేదు పిల్లరా. ఆ కర్ర ఆ దేవుని శక్తి కలిగింది, అది దేవుని వాక్యం. ఇక్కడ మోషే కూడా తన భార్య బిడ్డలను తీసుకుని వెళుతున్నప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాడంట? దేవుని కర్ర పట్టుకొని అతడు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని కర్ర మనల్ని ఆదరించేది. ఆ కర్ర మోషే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్నో ఉపకారాలు చేసింది. ఎర్ర సముద్రం పాయలు చేసింది ఆ కర్రే. ఎర్ర సముద్రంలోకి శత్రువులు వచ్చిన తర్వాత వారిని అందరినీ అందులో జల సమాధి చేసింది ఆ కర్రే. పిల్లలు, భయంకరమైన ఎడారిలో నీళ్లు రప్పించింది ఆ కర్రే. పిల్లలు, ఇజ్రాయేలు ప్రజలకు అనేక రకాల అద్భుతాలు చేయడానికి ఉపయోగపడింది ఆ కర్రే. హల్లెలూయా. ఈరోజు పిల్లరా, ఆ కర్ర ధైర్యమేనండి. దేవునికి స్తోత్రం. ఎవరి ధైర్యం? ఇంకా కర్ర మోసే నాకు తెలిసి ఎక్కడ వదిలిపెట్టి ఉండేవాడు కాదు. అందుకనే భార్య బిడ్డలను తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఏం పట్టుకుపోయాడంట? కర్ర వదులుతలేదండి ఇప్పుడు. పిల్లరా, ఈరోజు కర్ర వదిలేస్తే అపజయం పాలవలసి వస్తుంది.
కర్ర వదిలేస్తే ఈరోజు పిల్లలు సాతాను ముందు ఓడిపోవాల్సి వస్తుంది. కనుక ఈరోజు కర్ర పట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. కర్ర అంటే ఏమని చెప్పాను? దేవుని వాక్యం. ఈరోజు మనము ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి ముందుకు వెళ్తూ పిల్లలు మన చేతిలో ఏముండాలంటే దేవుని కర్ర అనబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేక మంది దేవుని మందిరాలకు వస్తారు కానీ బైబిల్ పట్టుకొని రారండి. అంటే దేవుని యొక్క కర్ర లేకుండానే వస్తున్నారు. పిల్లరా, నీ జీవితంలో అందుకే అపజయం పాలవుతూ ఉన్నాం. కొంతమంది దేవుని కర్రను పవిత్రంగా చూడరు, పరిశుద్ధంగా ఈ దేవుని యొక్క గ్రంథాన్ని చూడరు. పిల్లరా, దీన్ని చాలా హేళనగా చులకనగా చూస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అనేక స్థలాల్లో చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లల చేతుల్లో, చిన్న పిల్లల చేతుల్లో కనబడుతూ ఉంటుంది. వారు దాన్ని తొక్కుతూ కొన్నిసార్లు మేము చూస్తూ ఉంటాం. పిల్లరా, కొన్నిసార్లు పెద్దవాళ్ళే వారి కాళ్ళ దగ్గర బైబిల్ గ్రంథాలను పెట్టి చూస్తూ ఉంటారు. కొంతమంది బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. పిల్లరా, ఆ చదువుకున్నప్పుడు చదివేసిన తర్వాత దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అద్భుతమైనటువంటి దేవుని బలాన్ని నీకు ఇచ్చేది, ఆ యొక్క నీలో ఆ దేవుని బలాన్ని రుజువు చేసేదే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా బైబిల్ గ్రంథం నేను తెచ్చానండి అన్న వాళ్ళందరూ బైబిల్ చూపించండి ఒకసారి. నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. ఓకే, ఇది నేను వచ్చేటప్పుడు నేను తేలేదండి, మా అమ్మ చేత పంపించానన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి అందరూ దింపేసి. ప్రియమైన వాళ్ళారా, కొందరు బైబిల్ గ్రంథాలు వారు కుటుంబ సభ్యులు పట్టుకెళ్ళిపోతారండి. అమ్మ, నా బైబిల్ కూడా నువ్వు పట్టుకెళ్ళిపో, గుళ్ళో తీసుకుంటాను. ప్రియులారా, ఎందుకంటే చర్చిల్లోకి వచ్చిన తర్వాతే నేను చూస్తూ ఉంటాను. ఆయన గారు వచ్చిన తర్వాత ఆవిడ గారు ఎక్కడుందో చూస్తాడండి. చూసి పక్క వాళ్ళని సైగ చేస్తే ఆవిడకి చెప్తే ఆవిడ ఏమీ వెంటనే తడుముకోకుండా ఏమంటున్నాడో కూడా వినకుండా అలా చూసి వెంటనే బైబిల్ ఇచ్చేద్దండి. ఎందుకంటే ఆయన బైబిల్ ఈవిడి తెచ్చింది, ఆయన బైబిల్ లేకుండా వచ్చాడు. వీళ్ళు చాలామందికి బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని రావడం అవమానం, సిగ్గు. అడిగే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఒక భయంకరమైన నవళ్ళు పట్టుకొని వెళ్ళడానికి సిగ్గు ఉండదండి. వీళ్ళ ఈ సమాజంలో వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళడానికి సిగ్గు ఉండదండి. సిగ్గుపడవలసిన వాటి విషయంలో సిగ్గుపడరు, జీవగ్రంథాన్ని పట్టుకొని వెళ్ళడానికి సిగ్గు. అదేమి సిగ్గు అర్థం కాదు. దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని గురించి ఎవడైతే ఈ లోకంలో సిగ్గుపడతాడో ఒకరోజు పరలోకంలో వాడిని గురించి దేవుడు కూడా ఏం చేస్తాడంట? సిగ్గుపడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ లోకంలో దేవుడి కోసం సిగ్గుపడినంత మాత్రాన దేవుడు మరొక అవకాశం నీకు ఇవ్వచ్చేమో, కానీ దేవుడికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నీ కోసం సిగ్గుపడ్డాడంటే నిన్ను నరకంలో పడేస్తారు దేవదూతలు తీసుకెళ్ళి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ అగ్నిగుణంలో పడేస్తారండి దేవుడు నిన్ను చూసి సిగ్గు అని పడ్డాడంటే. కనుక చాలా జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చాలా జాగ్రత్తగా పవిత్రంగా దేవుని గ్రంథాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని ప్రభువు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు ఒక కీర్తన పాడుతూ దేవుని స్తుతిస్తూ అంటాడు కదా. ఇదిగో 23వ కీర్తన 3వ వచనం 4వ వచనాన్ని మనం చూస్తే, నీ దుడ్డుగరయ్యో నీ దండమును నన్ను ఆదరించును. ఏమని పాడుతున్నాడు? నీ దుడ్డుగర నీ దండము నన్ను ఆదరిస్తాయి. నన్ను ఆదరించేది నీ దండమే, నన్ను ఆదరించేది నీ దుడ్డుగర్రే. నన్ను ఆదరించేవాళ్ళు మనుషులు కాదు, నన్ను ఆదరించేవారు నా కుటుంబ సభ్యులు కాదు, నన్ను ఓదార్చేవారు నా బంధువులు స్నేహితులు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎవరు ఓదార్పు కోసమో పరుగులు పెడుతున్నారు దేవుని ప్రజలైన వారు. కానీ దావీదు అంటున్నాడు కదా, నీ దుడ్డుగరా నీ దండమే నన్ను ఆదరించేది, నన్ను ఓదార్చేది, నాకు ధైర్యాన్ని ఇచ్చేది, నాకు బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని తీసుకొచ్చేది కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పరిశుద్ధమైనటువంటి గ్రంథమే దేవుని యొక్క కర్ర. కనుక దావీదు ఆ కర్ర పట్టుకొని ఇక గొలియాతు మీద యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు ఆ కర్ర పట్టుకొని అని అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో ఉండాలి, నీ మనసులో ఉండాలి. ఆ సొలొమోను సామెతల గ్రంథంలో అంటాడు కదా, వాక్యము కంఠమునకు భూషణమునుగా ధరించుకో, నుదుటికి బాసికము వలె కట్టుకో. పిల్లరా, అవి నీ యొక్క శరీరం మీద ఆ యొక్క వస్తువులు ఉన్నట్లుగా, ఆభరణాలు ఉన్నట్లుగా నీలో వాక్యం ఉండాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం పిల్లరా, వాక్యాన్ని మనం ఎక్కడెక్కడ కలిగి ఉండాలి అని అంటే, చదవండి ఒకసారి ఆ మాట. 6వ అధ్యాయం 6వ వచనం.
ఈ మాటలు నేడు నీకు ఆజ్ఞాపించేటువంటి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవలో నడిచినుచున్నప్పుడు, పండుకొనుచున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి అనగా దేవుని యొక్క మాటలను గురించి మాట్లాడుతూ సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి స్తోత్రం. దేవునికి వాక్యాలు ఎక్కడెక్కడ ఉండాలో చెప్పాడు. నీ ఇంటి ద్వారబంధాల మీద ఏముండాలంట చెప్పాలా? దేవుని వాక్యం ఉండాలా? పోయిలారా, దేవునికి వాక్యం మన ద్వారబంధాల మీద ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి వాక్యం మన నుదుటిన బాసికముల వలె కట్టుకోవాలి. హృదయం అనేటువంటి పలకల మీద రాసుకొని ఉండాలి. పోయిలారా, మనం నోరు తెరిస్తే చాలు దేవునికి వాక్యాన్ని మాట్లాడగలగాలి. ఈరోజు ఒక మాట చెప్పి వదిలేస్తే దాన్ని పూర్తి చేసేవారు కొద్దిమంది విశ్వాసులే ఉంటా ఉన్నారు. ఎందుకనంటే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేదు. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే పాడతాడు. మొదటి వచనంలో ఏమని? నడువక, నిలువక, కూర్చుండక, ఇలా కాలక్షేపం చేయకుండా, ఎక్కడ పడితే అక్కడ కాలక్షేపం చేయకుండా నేనేం చేస్తాను? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని నేను ధ్యానిస్తూ ఉన్నాను, అందుకే ధన్యున్నయ్యని అంటున్నాడు. పిల్లరా, ఈరోజు మరి ఎక్కడెక్కడ కూర్చోకూడదంటే కాలక్షేపం చేసే మనుషుల దగ్గర కూర్చోకూడదు. దేవుని బిడ్డలైన వారు కాలయాపం చేయకూడదు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ కాలక్షేపం చేయకూడదు. ఈ దేవుని బిడ్డలకు తగదు పిల్లారా. అక్కడ అన్నాడు, అక్కడ ఎక్కడెక్కడ ఉండకూడదట, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులు రకరకాలైనటువంటి ఆలోచనలు చెప్తూ ఉంటారు, రకరకాలైన సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము వారి సలహాలను అనుసరించకూడదు. మన నాశనాన్ని దుష్టులు కోరుకుంటూ ఉంటారు. మన శత్రువులుగా ఉన్నవారు మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. పిల్లరా, మన సంఘాలలో ఒక సహోదరుడికి అతడు వ్యసనానికి బానిస అయిపోయాడు. బాగా త్రాగుడికి అలవాటు పడిపోయాడు. దేవుని మందిరానికి రమ్మని నేను ఎప్పుడైనా కలిసినప్పుడు అదే మందిరానికి రారా అని చెప్పేసి చెప్తే అతడు పిల్లరా ఆ రోజు ఆ వారం మాత్రం మందిరానికి వచ్చేవాడు. ఆ తర్వాత మరలా కనిపించడు. ఎప్పుడు త్రాగుతూ వాళ్ళతో వీళ్ళతో తిరుగుతూ కనబడుతూ ఉంటాడు. పిల్లరా, అలా ఇంచుమించుగా గతించిన మందిరం ప్రారంభించబడిన తర్వాత కూడా ఆ గ్రామంలో అతన్ని పిలిపించి కొంచెం గట్టిగా నేను మందలించడం కూడా జరిగింది. అప్పటికి తన మనసు మార్చుకోలేదు. ఇటీవల కాలంలో అతడు బలహీనుడయ్యాడు. అతన్ని స్కానింగ్ నిమిత్తం ఒక పెద్ద హాస్పిటల్కి పంపిస్తే అక్కడ అతన్ని స్కాన్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, నీ లివర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, కాబట్టి ఇది 50% కూడా బాగలేదు, మొత్తం 75% నీ లివర్ స్పాయిల్ అయిపోయింది. కాబట్టి ఇది ట్రీట్మెంట్ చేసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయల డబ్బులు అవసరం. కనుక మీరు తట్టుకోగలిగితే చేయగలిగితే చేయించుకోండి, లేదంటే మీ ఇష్టం అని చెప్పేశారు. పిల్లరా, ఆ రిపోర్ట్ తీసుకొని ఈరోజు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు వెంటనే నేను చెప్పాను, లివర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, ఇలా చేసుకున్నావు ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ స్నేహితుల దారిని వెళ్ళొద్దని, వాళ్ళ మాటలు విని వారితో ఆ వేషాలు వేయొద్దని, లేకపోతే ఆ త్రాగుడని దానికి దూరంగా ఉండమని, దేవుని మందిరంలో ఉండమని, దేవుడి సన్నిధికి రమ్మని ఎన్నిసార్లు చెప్పాను. ఈరోజు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. ఇప్పుడు ఆ భార్య ఆ ఇద్దరు బిడ్డలను ఏం చేస్తావు? పిల్లరా, ఆ భార్య ఇద్దరు బిడ్డలు నువ్వేం చేస్తావు అని చెప్పేసి అని వాడిని కొంచెం గట్టిగా చెప్పినప్పుడు కళ్ళ నుంచి కన్నీళ్లు గారుతున్నాయి. కారణం ఏంటంటే అతడు నిలువలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడుగు, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడుగు. నేను దేవుని మాట వినకుండా, దైవజనుడి మాట వినకుండా, నా భార్య బిడ్డల మాటలు వినకుండా, వారెవరి కోసం ఆలోచించకుండా మీ మాటల మీద ఆధారపడి ఈరోజు మీ చుట్టూ తిరిగాను, మీతో కలిసి నేను తాగి తిరిగాను. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి ఇలా వచ్చింది, ఇప్పుడు నా బిడ్డలకు దూరం అయిపోయే పరిస్థితి, నా భార్యకు దూరం అయిపోయే పరిస్థితి, నేను లోకాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది, నన్ను ఏం చేయమంటారన్న సలహా అడుగు. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఈ సహోదరి సహోదరుడా ఏం చెప్తారు సలహా? నాశనం అయ్యేదాకా మనల్ని వాళ్ళు నాశనానికి నడిపించారు. మనకుండాల జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఏది మంచిది ఏది చేయకూడదు, ఏది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, పిల్లలు ఇవన్నీ కూడా మనం యోచించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కనుక ఆ జ్ఞానంగా ఆలోచించలేనటువంటి ఆ సహోదరుడు పిల్లరా ఇప్పుడు మరణంతో పోరాడాల్సిందే.
అతని పరిస్థితి భయంకరమైనటువంటి ఇబ్బందికరంగా సాగాల్సిందే, ఎందుకంటే వేరొక మార్గం లేని పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా దేవుని పిల్లలం గనక జ్ఞానయుక్తంగా మనం ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యాన్ని లేక ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఊరికే సమయాన్ని వృధా చేయకండి. ఊరికినే సమయాన్ని వారితో పాటు వీరితో పాటు కలిసి తిరుగుతూనో కాలక్షేపం చేస్తూనో ఏవో మాటలు పలుకుతూ కాలక్షేపం చేయకండి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని ఖాళీ ఉంటే చాలు. పిల్లరా, ఆ బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పిల్లరా, ఆత్మీయ తల్లిగా ఉన్నటువంటి పాస్టర్ గారు కొంచెం అవకాశం ఉంటే చాలు. నేను అనుకుంటూ ఉంటాను, ఏదో చేశారు, ఇప్పుడు పడుకున్నారా లేకపోతే ఏం చేస్తున్నారని సడన్గా వచ్చి బయటికి వెళ్ళి చూస్తే ఎప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తీసి బైబిల్ చదువుతూ ఉంటారు. కొంచెం టైం ఉంటే చాలు బైబిల్ గ్రంథాన్ని తీసి చదవడం అనేది నేను అనేక సార్లు చూస్తూ ఉంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని అవకాశం ఉన్నప్పుడు తెరిచి చూడడం, మన యొక్క సౌందర్యాన్ని కాపాడుకోవడం, మన సుఖాన్ని చూసుకోవడం, తినడము, త్రాగడము, పడుకోవటము. కొంతమందికి ఇదే పని తిని తాగి పడుకోవటమే. పిల్లరా, ఈ శరీర సంబంధమైన సుఖాన్ని చూసుకోవడమే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని ధ్యానించాలనేటువంటి ఆశ లేని వారికి ఈరోజు అనేక మంది ఉంటా ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దావీదు యొక్క బలానికి గల రెండవ కారణం ఏంటంటే అతడు వాక్యం అనే కర్రను చేతపట్టుకోవటమే.